కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అధికారులు విలువివ్వాలని సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గ్రామ మండల స్థాయిలో వర్క్షాపులు పెట్టాలని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పనులకు గత ప్రభుత్వం రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడం వల్ల నిర్వీర్యమైందని అన్నారు. చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ నెల్లూరు వారికి, గౌరవనీయులు దేవాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్లకి, ఇతర ప్రజా ప్రతినిధులకి, గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. విద్యారమ ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ గా చేస్తూ ఉండేదాన్ని. కాళహస్తి వ్యక్తిగతంగా వారందరినీ కలుస్తాను. మీ అందరూ ఈ గారికి, గౌరవ సభ్యుల సమావేశంలో నిర్వహించుటకు జడ్పీ సిఇఓ గారిని సభను నమస్కారం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చిన విలువ మరే ప్రభుత్వంలో కూడా రాదు. ముఖ్యంగా మా సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా మా టీడీఎల్పీ సమావేశాల్లో కానీ, ఎన్డీఏ సమావేశాల్లో కానీ ఆయన చెప్పేది ఒకటే: తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి మీరు విలువ ఇవ్వండి, వాళ్ళని కలుపుకునే ప్రభుత్వ పథకాలను అమలు చేయండి అని. మేము అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహకరించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. సహకరించండి. నెల్లూరు జిల్లా వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి, పని చేయడానికి మీ వాళ్ళుగా మేమంతా ఎప్పుడు ఉన్నాం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే: ఈ జిల్లా ప్రగతిలో మీరు భాగస్వాములు కావాలి. ఈ జిల్లా ప్రగతి పదంలో నడిపించే దానిలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిధులు వచ్చినవి ఖర్చు చేసే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకునే వాళ్ళే తప్ప ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక ప్రాంతాన్ని పక్కన పెట్టాలని ఎవరికి లేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు రండి. ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో ఎక్కువ పని చేద్దాం. మంత్రి గారు వేరే పార్టీ, మేము వేరే పార్టీ, మండలంలో మేము రాలేము, లేదు మేము వస్తే మా పార్టీ ఏమన్నా అనుకుంటుందంటే, మీ పార్టీ ఏమన్నా అనుకుంటుందని మీరు అనుకునే పని అయితే ఈ నెల 10 నెలలు, ఈ సంవత్సరం 10 నెలలు కూడా ఏ పని చేయకుండానే స్థానాలు ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. అలా వద్దు. ఎందుకు మీరు అలా ఉండాలి? 3 సంవత్సరాలు మీరు ఏం చేయలే. మీకు వచ్చిన నిధులన్నీ కరెంటు బకాయిలకో పాత బకాయిలకి వెళ్ళిపోయాయి. మేము ఈ పని చేసామని చెప్పుకునే పరిస్థితి లేదు మీకు. ఇప్పుడే మీ చైర్పర్సన్ గారు చెప్తున్నారు, నేను అడిగితేనే పోయిన ప్రభుత్వంలో బాలాయపల్లి మండల ఆఫీస్ నాకు నిధులు ఇస్తామని అంటే, నిధులు విడిగా వద్దు, అవి ఎట్లా ఖర్చు అవుతాయి, మండలంలో ఒక ఆస్తి మీ జడ్పీ నిధులకి
మండల నిధులకు ఉంటుంది, ఆ ఆస్తిని ఏర్పాటు చేయండి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తా ఇదే సభలో. శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి శాశ్వతం, మీ 5 సంవత్సరాల ప్రజాపాలన కూడా శాశ్వతంగా ఆ ప్రాంత ప్రజల్లో ఉంటుంది. లేకపోతే 3 సంవత్సరాల 2 మాసాలు పూర్తయ్యాయి, ఇక సంవత్సరం 10 నెలలు ఉన్నాయి. మీరు ఇలాగే మేము ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనుకుంటే అలాగే ఉంటుందే తప్ప ఏ రకమైన అభివృద్ధి మీ పేర్లతో కనపడదు.